హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాత్రి ఛానల్. ఈరోజు మనం కర్ణాటకలోని హలిబీడులో ఉన్న 12వ శతాబ్దం నాటి హోయసాలేశ్వర ఆలయ చరిత్రను, శిల్పకళా విశేషాలను గైడ్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి. ఈ ఆలయంలో 2 శివాలయాలు ఉన్నాయి. హోయసల రాజు కోసం హోయసలేశ్వర స్వామి, శాంతలేశ్వరి అనే రాణి కోసం శాంతలేశ్వర స్వామి అనే శివాలయాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మొత్తం గుడి తీయచ్చు. అలాగే గుడి ఆర్కిటెక్చర్ స్టైల్ పేరంటే వేసర. వేసర అంటే గుడి మొత్తం చూడడానికి స్టార్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడంటే మనం పైనుంచి చూస్తాం. అంటే ఇప్పుడు చూడడానికి అంత టెక్నాలజీ ఉంది. గ్రౌండ్ చూడొచ్చు, హెలికాప్టర్ చూడొచ్చు. అలా చూస్తే గుడి మొత్తం స్టార్ లాగా కనిపిస్తుంది. అది వేసర విశేషాలు. కానీ ఈ కాంప్లెక్స్ ఇది మెయిన్ టెంపుల్ రాజపేర్లు. అందుకు పొద్దు నుంచి సాయంత్రం అక్కడ ఏం చూసారు కదా చెప్తాను. ఇక్కడ ఒక జంతువు ఏడు జంతువులు ఒక్కొక్క పార్ట్ తీసుకుని కలిపి చేశారు, ఊహించుకుని చెక్కింది. అది ఎక్కడా కనపడదు చూడాలి. చూడండి సార్, ఏనుగు తొండవండి సార్, మొసలి మోగు, కోతి కళ్ళు, ఆవు చెవులు, మంది పట్ట, సింహది కాలు, నెమిలి పింఛు, ఇలాగ ఊహించుకుని చెక్కిన పేరు మకర. ఆపక మకర ఋషులు నాట్యం చేస్తున్నారు. మొత్తం ఒకేలా చెక్కారు కాబట్టి మకర తోరణం అంటే తోరణం అంటే ఇంట్లో మనకి మామూలు చూసారు. ఇక్కడ ఏంటంటే రాజముడి ముందు కాబట్టి ఇవన్నీ ఉంటే ఒక అడుగుతున్నారు రాజరాన్ని తెలుసుకోవాలి. సరే, ఇక్కడ తూర్పు దిశలో మనకి 11 లైన్స్ ఇలాగా చేశారనమాట, అడ్డలాగా. ఏనుగులు గుడి చుట్టూ అంతా 1248 ఏనుగులు ఉంది. దాని పేరు. తర్వాత బ్రహ్ముడికి వాహనం ఉండేది హంసవాహనం. ఆ తర్వాత మ్యూజిక్ వస్తున్న మ్యూజిషియన్స్ వాళ్ళతో ఇక్కడ నాట్యం చేసిన నాట్య భంగిర, భరతనాట్య భంగిర. 10 లైన్లు గుడికి క్షేత్రపాలక, సెక్యూరిటీ లాగా గార్డియన్స్ అంటారు. దాన్ని సాంస్కృతిక క్షేత్ర పాలక అంటే చెప్తారు. లాస్ట్ 11th కౌన్సిల్ కామసూత్ర. ఆ తర్వాత పైన గాలి వేళకు లోపల రావడానికి ఇలాంటి కిటికీలాగా చేశారు. చూడడానికి అమెరికన్ ఆస్ట్రోనట్స్ లాగా కనిపిస్తారు. కానీ ముందుగా సైనికులు యుద్ధానికి వెళ్ళే ముందుగా శిరస్థానం ధరించుకున్న దేవతని అప్పట్లోనే శిరస్థానం ఉంటారు. ఇక్కడ మన త్రిమూర్తులు చూడండి. ఎప్పుడైనా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివ అంటేనే చెప్తాం. సెంటర్లో విష్ణునే ఉంటారు, కానీ ఎప్పుడు పెట్టారు ఎందుకంటే ఇది శివాలయం కాబట్టి. మళ్ళీ ఎప్పుడు బ్రహ్మ, శివ, విష్ణు. బ్రహ్మ, శివ, విష్ణు. ఎప్పుడైనా బ్రహ్మ, విష్ణు, శివ అలా ఉంటారు. ఇక్కడ సెంటర్ శివుడు ఉన్నాడు ఎందుకంటే ఇది శివాలయం. ఆ తర్వాత బ్రహ్మడు భార్య సరస్వతి, నాగరాజ, శివ, లాస్ట్ లక్ష్మి, విష్ణు భార్య. ఇక్కడ ఒకటి అద్భుతమైన బొమ్మ సార్. రావణాసుడు కైలాస కొండ పైకి
ఎందుకంటే రావణాసురుడు తన తల్లికి మాట ఇస్తాడు, ఆత్మలింగ తెచ్చి ఇస్తాను అంట. అందుకోసం 100 ఏళ్ళు తపస్సు చేసిన శివుడు రాలేదు, ఆత్మలింగ ఇవ్వలేదు. కోపంలో వాసించిన కొండంతా పైకి తీసుకొని తల మీద పెట్టుకుంటాడు. ఆ టైంలో రావణాసురుడు కన్నా అహంకారం చేయడానికి పైనుంచి శివుడు తన కుడిగాలి నుంచి బరువు వదులుతాడు. అందుకు కొండ బలవైపుకి కొంచెం ఇలా వాలింది. చూడండి ఇక్కడ బలవైపుకి కొంచెం ఇలా వాలింది, టిల్ట్ అయింది. అలాగే బరువు పెరిగిపోతుంది, తట్టుకోవడానికి కాబట్టి తన కళ్ళంతా బయటకు వస్తున్నాయి. నించోడానికి కుదరలేక తన కాలు అటు ఇటు పెట్టుకుని మొలకాల మీద నిల్చున్నాడు. ఆ టైంలో కోపంలో తన కుడి చేతులు కత్తి తీసేసి కత్తితో తన 10 తలలు 9 తల కోసుకుంటాడు. కోసుకున్న శివుడు రాలేదు. ఫైనల్ గా కడుపు కోసుకుంటాడు. కడుపు నుంచి పేగులు తీసేసి పేగులు మొత్తం ఒక వీణలాగా చేసుకుని ఒక పాటలు పాడుకుంటాడు. జరిగిన శ్రద్ధ కర్ణాటకలో పుణ్యస్థలం అయిపోయింది. లోపల నుంచి ఒకే రాజు చేసేది. ఇప్పుడు మనం కొబ్బరి నీళ్ళు కూల్ డ్రింక్స్ తాగడానికి స్టాప్ పెట్టుకుంటాం కదా, అది కూడా ముందుగా మన వాళ్ళు స్టాక్ ఏమో తాగుతున్నారు. అంటే కొబ్బరి నీళ్ళు అనుకోవచ్చు, ఎందుకంటే ముందుగా పెప్సికోల కోకోకోలా ఉండట్లేదు సార్. అలాగే టెలిస్కోప్ కనిపెట్టింది ఎవరంటే గెలీలియో 17వ శతాబ్దంలో అంటారు సార్. కానీ ఈ గుడి నిర్మాణం చేసేది 12వ శతాబ్దం. అప్పుడే మన వాళ్ళు టెలిస్కోప్ బైనాక్యులర్ అంటే మనది చూసుకుని కాపీ చేసుకుని వెళ్ళిపోయి తర్వాత ఏనుగ దంతాలు పెట్టుకుని చంపేసేవాడంట, గదతో కొట్టేసి చంపేసేవాడు. అలాగే చంపేసిన ఏనుగలంతా చిన్న బ్యాగ్ లాగా ఇసిరేసి ఎంతవరకు పెట్టంటే ఆకాశం వరకు పెట్టండి. ఆకాశం అంటే తెలుసుకోవడానికి ఇక్కడంతా మేఘాలు, దాని కిందంతా చచ్చిపోయిన ఏనుగలు. ఆ ఏనుగులతో మావిడి కూడా చచ్చిపోయాడు, ఎందుకంటే వాళ్ళని కలిసి ఇసిరేసేవాడు. ఇక్కడ విష్ణుడు 3 అవతారం. ఇది వరహ అవతారం. వరహ అంటే అడవి పందిలాగా వచ్చిన విష్ణుడు. ఎందుకంటే తన భార్య భూదేవిని హిరణ్యాక్ష రాక్షస ఎత్తుకుని వెళ్ళిపోయి సముద్రం లోపల పెట్టుకుంటాడు కాబట్టి రక్షణం చేయడానికి అడవి పందిలా. ఇప్పుడు ముందుగా చెప్పిన సార్ గుడి నిర్మాణం ఎలా ఉంటుందో స్టార్ లాగా ఇక్కడ నుంచి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఒకే ప్లాట్ఫామ్ పైన 2 గర్భాగృహాలు. కానీ 2 గర్భాగృహాలు కూడా మనం పైనుంచి చూస్తే సపరేట్ గా అదొకటి నక్షత్రం, ఇక్కడ ఇదొకటి నక్షత్రం అలా కనిపిస్తుంది సార్. అదే మధ్య భాగం సార్. చూసుకోండి సార్ పక్కన అది సార్ సెంటర్ పార్ట్ అది సార్. అక్కడి నుంచి అక్కడికి ఒక స్టార్, ఇక్కడికి ఇంకొకటి స్టార్. ఇక్కడ శివుడు ఇంకొక రూపం సార్. ఇది నగ్న కాలభైరవ అంటారు. శ్మశానాలు ఉంటాడు. ఉండేటప్పుడు తన ఎడం చేతో రాక్షస తల పట్టుకున్నాడు. తల నుంచి రక్తం కిందకు వస్తున్నాయి. వచ్చేటప్పుడు కింద ఒక తల్లి దయ రక్తం తాకునొచ్చి ఇక్కడ. ఆ టైంలో ఇంకొక పిల్లదయ తన తల్లితో పాలు తాకునొచ్చు. ఇక్కడ పిల్లదయ తల్లిదయ 2 ఉంది సార్. ఎందుకంటే ముందుగా మన వాళ్ళు నమ్మేవాళ్ళండి సార్. ఇప్పుడు మనకి పునర్జన్మం అంటే చెప్తాను. పునర్జన్మం అనేది మనుషులకి కాదు, దయ్యాలకు ఉంటుంది. అది చూపించడానికి ఇక్కడ పిల్లదయ తల్లిదయ చెప్పి దయ్యాల కుటుంబం చూపించారు అన్నమాట. విష్ణుడు హిరణ్య కశ్యపుని తన కాళ్ళ మీద పెట్టుకుని చంపేసి కడుపు నుంచి పేగులు తీసేసి పేగులు మొత్తం ఒక దండలా వేసుకున్నారు. కానీ ఇక్కడ దాడి చేసాక చెయ్యి ఇరుక్కొట్టారు కాబట్టి దండ కూడా పగిలిపోయింది. చిన్నది ఇంటరెస్టింగ్ పార్ట్ ఇక్కడ పైన చూడొచ్చు. చూడండి పేగులు రైట్ హ్యాండ్ కుడి చేతులు, అది ఐరన్ చైన్ లాగా కనిపిస్తుంది. కానీ ఈ గుడి చుట్టూ ఉన్న సేమ్ స్టాచ్యూ 14 సారి ఉంది. ఎందుకంటే వైష్ణవ రాజులకి నరసింహదేవుడు ఇంటి దేవుడు అండి సార్, కులదైవం. అందుకోసం ఇది విజయనగర సామ్రాజ్యం అది సార్. హొయసల అయ్యాక విజయనగర. ఇవన్నీ 10 నుంచి 14 వరకు సార్. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం. అప్పుడు మనీ ఎట్లా వచ్చేది ఎవరికి సార్? 14వ శతాబ్దం. ఇవన్నీ కట్టుకొని డబ్బా అంటే అప్పుడు దానం ఇచ్చేస్తారు సార్. ఈ గుడి నిర్మాణం చేసేటప్పుడు ఒక మంత్రి వాళ్ళు చేస్తారు కదా, రాజారాణి పేరు మీద. అందుకు ప్రజలు రాజారాణి కోసం గుడి కట్టడానికి అందరూ వాళ్ళని వెతకడానికి హనుమంతుడు మొదలు పెడతాడు. అప్పుడు రాముడు అటు వెళ్ళే ముందుగా హనుమంతుడికి ఒకటి ఉంగరం ఇచ్చినట్టుండే. అటు వెళ్ళాక సీతకి చూపించడానికి కోసం అది తీసుకున్నాక పైకి ఎగరటినప్పటికీ కూడా కప్పే సైనికులు వాళ్ళ కోసం భజన చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి 2 కపి సహోదరులు వాలి సుగ్రీవుడు వాళ్ళిద్దరు యుద్ధం చేస్తున్నట్టు రాముడు 7 తాడు చెట్లు వెనక దాల్చుకుని చంపేస్తాడు. ఎందుకంటే అదొకటి విశేషాలు. ఎందుకంటే సూర్యుడి నుంచి వాలి వరం తీసుకుంటాడు. వరం ఏంటంటే వాళ్ళ ముందుగా ఎవరైనా యుద్ధం కోసం వస్తే వాళ్ళ సగం శక్తి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందుకు వాళ్ళ ముందుగా రాముడు కూడా నించుని చేయడానికి కుదరదు. అందుకు 7 తాడు చెట్లు వెనక దాల్చుకుని వాళ్ళని చంపేస్తాడు. అందుకు కథ పేరు సప్త తాళ ఛేదన అంటే చంపేస్తాడు. కొంచెం ముందు ఒక పూలు గురించి మీరు అందరికీ తెలుసు అనుకుంటున్నాను, పారిజాత. అది ఇక్కడ రావడానికి కారణం ఎవరంటే సత్యభామ. ఎందుకంటే కృష్ణుడు ఒక పూలు తెచ్చి రుక్మిణికి ఇస్తాడు కాబట్టి సత్య పూలు కోసం వెళ్తాడు. అటు వెళ్ళాక ఒక చెట్లు తెస్తాడు.
ఏంటంటే ఇంద్రుని అడగలేక వితౌట్ పర్మిషన్. చూడండి, ఎడం చేత చెట్టు ఉంది, పైనంతా పూలు ఉంది. అలా తీసుకొచ్చాక ఇంద్రుడికి కోపం వస్తుంది, నన్ను అడగలేక పట్టుకెళ్ళిపోవడం కదా వాళ్ళ మీద, యుద్ధానికి వెళ్తుంటే పరిగెడుతున్నాడు. దేంట్లో తన వాహనము ఐరావత మీద తన భార్య సచ్చిన కూర్చోపెట్టుకుని పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతు, అందుకు కథా పేరు పారిజాత అపహరణం అంటే చెప్పచ్చు. పక్కన ఇక్కడ నాట్య భంగిలు సార్, అంటే భరతనాట్య భంగి. ఇక్కడ వామన్ అంటే ఒక చిన్న బ్రాహ్మణ కుర్రాడ్లాగా వచ్చిన విష్ణుడు మహాబలి చక్రవర్తి దగ్గర అడుగుతున్నాడు, నాకు 3 అడుగులు భూమి ₹10 ఇవ్వు ఉంటుంది సార్. కానీ ఇక్కడ రాక్షస గురు శుక్రాచార్యుడు తన కుడి చేతులు వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళకి ఇవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు విష్ణు అలా మోసం వచ్చి నీకు మోసం చేస్తున్నాడు అని చెప్తాడు. కానీ ఈయనేమో చాలా మంచివాడు, తన గురు శుక్రాచార్యుడు చెప్పిన మాట వినలేక చిన్న బిందెలో నీరు పట్టుకున్న వాళ్ళకి 3 అడుగుల భూమి ₹10 ఇస్తున్నాడు. అలా తీసుకున్నాక చిన్నగా ఉన్న విష్ణుడు తర్వాత పెరుగుపోయాక వాడి పేరు త్రివిక్రమ అంటే పెరుగుపోతాడు చూడు. అలాగే పెరుగుపోయాక 3 అడుగులు ఎలా పెట్టినాడు, ఫస్ట్ చేపలు తాబేలంతా చెక్కలేదు. తర్వాత ఇక్కడ 3 అడుగులు చెక్కలేదు, తర్వాత అడుగుతాడు ఎక్కడ పెట్టాలంట, జాగం లేదు కాబట్టి తలపై పెట్టి ఉంటాడు. తలపై పెట్టాక భూమి లోపలికి నెక్కేసి అక్కడికి వెళ్ళి రాజా. అది ఇప్పుడు కూడా వాళ్ళు చిరంజీవి. అందుకు సంవత్సరం ఒకసారి పైకి వస్తుందంటే నాట్యం చేస్తా బయటికి వెళ్ళిపోతుంది. మనతో ఉన్న డబ్బులు కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ డబ్బులు రాకుండా పూజన చేయమండి. కానీ గుడి విశేషం కూడా నాట్యలక్ష్మి బ్రహ్మ కమల పూల పైన నిల్చొని నాట్యం చేస్తున్నారు. తనకి 8 చెయ్యింది కాబట్టి వాళ్ళకి అష్టభుజ నాట్యలక్ష్మి అంటే చెప్తారు. ఇది ఒకటి విశేషాలు, ఎక్కడ చూడడానికి కనపడుతుంది. అలాగే పూజ కూడా చేయమండి. వాళ్ళు జ్ఞాపకత్వం లేదు, వాళ్ళ దత్తితో చచ్చుకుంటారు. ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. కాళ్ళ మీద పెట్టుకొని చెప్తా ఉండేటప్పుడు ఇంకొక రాక్షసుడు వాళ్ళకి సహాయం చేయడానికి వస్తాడు. వాళ్ళు కోపం ఎలా చెప్తారు, ఎలా ఎదుర్కొంటారు. ఇప్పుడు మనం పిల్లమంటగా అడుగుల పక్కన తీస్తాం కదా, లాగేస్తాడు అనమాట మాస్క్ లాగా. అందుకు తన కళ్ళు గుడ్లు దిగిన తోలు అంటుకుని ఇక్కడ అంటుకుని వచ్చి బయటికి వచ్చి మిగిలిన కుర్రేలు మాత్రం చెప్తారు. అందుకు వాళ్ళకి ఉగ్ర నరసింహుడు అంటే చెప్తారు. ఇది 1326 తర్వాత ఎవరో పోయిందండి. ఆ తర్వాత 1333లో విజయనగర రాష్ట్రం. రాక్షస పేరు గజాసుర అంటారు. ఏనుగు రూపంలో వస్తాడు శివుడు చంపడానికి. కానీ శివుడు కోపం వచ్చి వాళ్ళ కడుపు లోపల పోయి డాన్స్ చేస్తా ఓపెన్ చేసిన తోను మొత్తం బట్టలాగా వేసుకుంటాడు. తోనికి ఆకాశం ఉంది. అందుకు కింద చూడండి ఏనుగు 2 కాలు తల ఉంది, బయట 2 కాలు తోక ఉంది, చుట్టూ బట్టలాగా వేసుకుని లోపల శివుడు నాట్యం చేస్తాడు. కానీ ఇక్కడ విశేషాలు అంటే ఆ 2 చేతులు తోలు ఇలా పట్టుకుని నిల్చుంటారు కదా, అలాగే నా తోలు పసిగా ఉంటుంది. పసిగా ఉండేటప్పుడు తన ఎడం చేతులు బట్టం మీద గోరు ఉంది కదా, చాలా చుప్పుగా ఉంది. చాలా చుప్పుగా నా గోరు చుట్టూ పైన తోలు గుచ్చుకుని బయటికి వచ్చింది కూడా రాయితో చెక్కి చూపించింది. అది విశేషం. అందుకు శివుడికి పేరు మారుతుంది గజ చర్మ అంబర దర్శివ, గజ చర్మాంబర దర్శివాణి. పక్కన కృష్ణుడు గోవర్ధన కొండ పైకి ఎక్కి నిల్చున్నాడు. ఎందుకంటే అక్కడ బాగా వాన పడుతుంది. అందుకు అక్కడ ఉన్న మనుషులు అందరూ కూడా విష్ణుని ప్రార్థన చేస్తారు. కాబట్టి విష్ణుడు తన 8 అవతారాలు విష్ణు కృష్ణ రూపాలు వచ్చి మొత్తం కొండంతా చిటికి విరళని పట్టుకుని నిల్చున్నాడు. కానీ ఇక్కడ చెక్కేటప్పుడు హస్తాలతో పట్టుకలాగా చేశారు. అలా పట్టుకున్నాక కిందంతా మనుషులు, ఆవులు, జంతువులు అందరూ కూడా రెస్ట్ తీసుకుంటారు. గోవర్ధన గిరిధరి పర్వతాన్ని చెక్ చేస్తారు. అర్జునుడు 2 కాళ్ళ మధ్య గిన్నె నూనె ఉంది. ఇక్కడ స్తంభాల పైన చూడండి చేపలు. ఆ చేపలు బింబం దాంట్లో చూసుకున్న పెళ్లి బాణ అవుతున్నాడు. ఇక్కడ బాణ ఎదుర్కొంటారు. ఏనుగు కూడా సేమ్ స్టాచ్యూ ఉంది. అక్కడ బాణ ఉంది, ఇందుకు పోయింది. ఇక్కడ గాలి చేసిన పనులు అక్కడ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది సార్. బ్రహ్మ శివ విష్ణు త్రిమూర్తి. ఆ తర్వాత శివుడు పాలన కూర్చున్నారు. అద్భుతంగా ఉంటుంది. అలంకారాల ఆభరణాలు చేసిన హెయిర్ స్టాచ్యూ కర్లీ హెయిర్.
కానీ బొమ్మ పేరు ఏంటంటే ఉమా మహేశ్వరుడు అంటే చెప్పేస్తారు. ఉమా అంటే పార్వతి ఇంకొక పేరు. అది ఎప్పుడైనా నెమ్మదిగా ఉండేటప్పుడు తన పేరు ఉమా అంటారు. అప్పటికి వాళ్ళ వాహనం ఏంటంటే ముంగీస. ఇంగ్లీష్ తనకి కోపం వస్తే దుర్గా, కాళీ, చాముండి అంటారు. అప్పటికి వాళ్ళ వాహనం ఏంటంటే సింహం. రెండు వాహనం, ఒకటి ముంగీస, ఇంకొకటి సింహం. ముందుగా ఇది దాన్ని దాడి చేశాక చేయి ఇరుక్కొచ్చారు కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ మనుషులు వేరే చేయి పెట్టడానికి కోసేసి వేరే చేయి పెట్టి చూశారు. బాగా కనపడలేదు, అందుకు తీశారు సార్. అందుకు ఖాళీ ఉంది. అది తప్ప మొత్తం ఒకే రాశి. వేరే చేయి పెట్టితే సెట్ అవ్వదా? అలాగే గుంపాల పైన జంతువులు చూడండి. జంతువుల గురించి చెప్పాను కదా, 7 జంతువులు పార్ట్ కలిపి చేశారు కదా. ఆ పక్క ఈ పక్క 2 పక్కన కూడా జంతువులను చెక్కారు. సెంటర్ ఏమో శివుడు నడ్డేరు, మొత్తం ఒకే రకం చెక్కారు కాబట్టి దీన్ని మకర తోరణం అంటే చెప్తారు సార్.